మత సామరస్యానికి ప్రతీకైనటువంటి పరమ పవిత్ర పుణ్యక్షేత్రం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జహాంగీర్ పీర్ దర్గాలోని ఉర్సు ఉత్సవంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. మరియు ఆయనతో పాటు ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, కొత్తూరు మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, నందిగామ ఎంపీపీ శివశంకర్ గౌడ్, నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, పరిసర గ్రామాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. पापम जमा ఇద్దరిని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు రావడం జరుగుతుంది. ఈ జహాంగీర్ పీర్ దర్గా ఏదైతే ఉందో మనందరికీ తెలుసు, మత సామరస్యానికి ప్రతీకగా జహాంగీర్ పీర్ దర్గా ఉంటుంది. ఇవాళ మనం కనుక ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా, బయట ఉన్న వాళ్ళని చూసినా ముస్లిం సోదర సోదరీమణులు ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎక్కువగా హిందూ బంధువులు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుందంటే ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం. ఈ భారతదేశ గంగా జమున తహజీబ్ का निशाना మనము మనందరిపైన బాధ్యత ఉంది. हम सबके कंधों पर ये जिम्मेदारी है कि ये गंगा जमुना का तहजीब को कायम रखने का जिम्मेदारी हम सबके ऊपर है. और आज मैं यकीन से बोल सकता हूँ कि हमारे पास वो ताकत भी है कि जिस ताकत हमको डिवाइड करके हमारे बीच में लड़ाई कराने का कोशिश करते हैं, उस ताकत को हरा के हमारे पास जीतने का ताकत हमारे पास है. और वो ताकत हमको जहांगीर पीर बाबा और बुरान पीर बाबा हमको वो ताकत देना है. ఇవాళ మనందరి కోసం ఇవాళ ప్రార్థన చేసినటువంటి మత పెద్దలకు నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలకు మేలు జరగాలని, ప్రభుత్వం యొక్క ఫలాలు ప్రజలందరికీ కూడా దక్కాలని శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో షాద్నగర్ కి మేలు జరగాలని, షాద్నగర్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మత పెద్దలు ప్రార్థన చేయడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ मैं दुआ करता हूँ कि जहांगीर पीर बाबा और बुरान पीर बाबा हम सबको वो ताकत दे जो ताकत से हम लोगों के लिए काम करें, जो ताकत से हम सोसाइटी में अमन और शांति को कायम रखे, जो ताकत हमको देने के लिए बुरान पीर बाबा और जहांगीर पीर बाबा को मैं दुआ करता हूँ. और ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా, ఇంత శాంతియుతంగా జరపడానికి అన్ని చర్యలు తీసుకున్నటువంటి శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి, అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు, మరీ ముఖ్యంగా నిధులు కేటాయించి ఇలాంటి కార్యక్రమాలు చాలా భక్తి శ్రద్ధలతోటి వైభవంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన జిల్లా వాసైనటువంటి, మన పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నటువంటి అధికారులందరికీ, భక్తులందరికీ, విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మరీ ముఖ్యంగా పార్టీ మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవిత్రమైన దర్గా కేపీ దర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నలుమూలల నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతోనే జహాంగీర్ పీర్ దర్గా దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మరి ఈరోజు దర్గా ఉత్సవాలు పురస్కరించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతోని ముస్లిం సోదరులందరూ కూడా, అదేవిధంగా నాయకులు, ప్రజాప్రతినిధులు,
పత్రికా విలేకరులు ముఖ్యంగా పోలీసు వాళ్ళందరూ కూడా ఆ పాపకు భక్తి శ్రద్ధలతోని చందల్ కార్యక్రమం సందల్ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. మరి ఈ పవిత్రమైన దర్గాలో ప్రభుత్వాలు సరైన మౌలికమైన వసతులు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి